ఈరోజు మనం ఒక అద్భుతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం. ఇది మనుషులు తయారు చేసిన వాటిల్లోకెల్లా చాలా ప్రతిష్టాత్మకమైనది. సుదూర విశ్వంలో ఎవరికోసమో మనం పంపిన ఒక గ్రీటింగ్ కార్డ్ లాంటిదన్నమాట. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే 1977లో. అప్పుడు నాసా వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్లను మన సోలార్ సిస్టమ్ దాటి చాలా చాలా దూరం ప్రయాణానికి పంపింది. ఆ స్పేస్ క్రాఫ్ట్లతో పాటు ఈ అపురూపమైన గోల్డెన్ రికార్డును కూడా జతచేసి పంపింది. అసలు ఆలోచించండి, మొత్తం విశ్వానికి మనం ఒకే ఒక్క మెసేజ్ పంపగలమంటే అందులో ఏం పెట్టాలి? ఇదే ప్రఖ్యాత ఆస్ట్రానమర్ కార్ల్ సాగన్ వాళ్ల కమిటీ ముందున్న అతిపెద్ద సవాలు. మొత్తం మానవజాతి తరపున ఒక్క రికార్డులో ఏం చేర్చగలరు? సో వాళ్లు ఒక టైం క్యాప్స్యూల్ను పంపాలని నిర్ణయించుకున్నారు. అది కూడా మామూలుది కాదు. ఏకంగా 100 కోట్ల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా డిజైన్ చేసిన ఒక ఫోనోగ్రాఫ్ రికార్డ్. ఈ రికార్డులో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ పంపిన ఈ సందేశం కూడా ఉంది. ఇది వింటే ఈ మొత్తం మిషన్ వెనుకున్న ఆశ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొదట్లో ఈ రికార్డులో ఏ సంగీతం పెట్టాలి అనే విషయంలో కమిటీ చేసిన ప్లాన్లో ఒక పెద్ద సమస్య ఉంది. అంటే మొదట అనుకున్న ప్లేలిస్ట్ చాలా పరిమితంగా ఉండేది. కేవలం పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇది మానవ సంగీతంలో ఒక చిన్న ముక్క మాత్రమే కదా. ఈ సమస్యను కార్ల్ సాగన్ వెంటనే గుర్తించారు. అప్పుడు ఆయన ఒక చాలా ముఖ్యమైన వ్యక్తికి కాల్ చేశారు. ఆయనే ఎథ్నోమ్యూజికాలజిస్ట్ అలాన్ లోమాక్స్. అసలు లోమాక్స్కే ఎందుకు కాల్ చేశారంటే ఆయన అప్పటికే క్వాంటోమెట్రిక్స్ అనే ఒక భారీ ప్రాజెక్టును పూర్తి చేశారు. అంటే ఏంటంటే ప్రపంచంలోని రకరకాల సంగీత శైలులను, వాటి సాంస్కృతిక మూలాలను మ్యాప్ చేసే ఒక సిస్టమ్ అనమాట. అందుకే ఈ రికార్డ్ పరిధిని విస్తృతం చేయడానికి ఆయనే కరెక్ట్ పర్సన్. చూడండి, ఆయన కేవలం కొన్ని పాటల లిస్ట్ ఇవ్వలేదు. ప్రపంచ సంగీతాన్ని సరిగ్గా ఎలా రిప్రజెంట్ చేయాలో ఒక ఫ్రేమ్వర్క్నే సాగన్ కమిటీ ముందు పెట్టారు. ప్రతి సంస్కృతికి ఒక గొంతుక ఉండాలి అని ఆయన వాదించారు. తర్వాత కార్ల్ సాగన్ రాసుకున్న దాని ప్రకారం లోమాక్స్ తీసుకొచ్చిన సంగీతం ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్లు కాదనలేకపోయారట. ఎంతలా అంటే అజర్బైజాన్కు చెందిన బాగ్ పైప్స్ సంగీతం కోసం ఫైనల్ లిస్ట్ నుండి డెబ్యూసీ లాంటి వారి సంగీతాన్ని కూడా పక్కన పెట్టాల్సొచ్చింది. సో ఆయన ప్రభావం ఎంతలా ఉందో చూడండి. ఫైనల్ రికార్డులోని 27 మ్యూజిక్ ట్రాక్స్లో ఏకంగా 15 ట్రాక్స్ అలాన్ లోమాక్స్ సూచించినవే. అంటే సగానికన్నా ఎక్కువ. ప్రపంచంలోని అన్ని సంస్కృతులను చేర్చాలనే ఆలోచన ఆ రోజుల్లో నిజంగా ఒక విప్లవం లాంటిది. సరే, ఎన్ని మార్పుల తర్వాత ఫైనల్గా నక్షత్రాలకు పంపిన ఆ మిక్స్టేప్లో అసలు ఏముంది? ఇక ఫైనల్ లిస్ట్ చూస్తే అదొక అద్భుతమైన కలెక్షన్. ఒకవైపు బాచ్ క్లాసికల్ సంగీతం ఉంటే మరోవైపు చక్ బెర్రీ రాక్ అండ్ రోల్ సాంగ్ ఉంది. పెరూ దేశపు పాన్పైప్ల దగ్గర్నుంచి బ్లైండ్ విలీ జాన్సన్ బ్లూస్ సాంగ్ వరకు. నిజంగా చెప్పాలంటే రకరకాల సంస్కృతులను, కాలాలను ఒకే చోట చేర్చినట్టు ఉంది. ఇది కేవలం సంగీతం మాత్రమే కాదు, మన భూమి మీద వినిపించే రకరకాల శబ్దాల కలెక్షన్ కూడా ఉంది. మన తెలుగులో నమస్తే, తెలుగు మాట్లాడే ప్రజల నుండి శుభాకాంక్షలు అనే సందేశంతో పాటు మొత్తం 55 భాషల్లో గ్రీటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ రికార్డులో కేవలం ఆడియోనే కాదు, 116 చిత్రాలు కూడా ఉన్నాయి. మన సైన్స్, మన శరీర నిర్మాణం, మన రోజువారీ జీవితాల గురించి చెప్పే చిత్రాలు. సరే, ఇదంతా బావుంది. కాని అసలు పాయింట్ ఏంటంటే ఎవరైనా దీన్ని కనుగొంటే వాళ్ళు దీన్ని ఎలా ప్లే చేస్తారు? డిజైనర్లకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే వాళ్ళు భాష మీద ఆధారపడలేదు. దానికి బదులుగా విశ్వమంతటికీ ఒకేలా ఉండే భాషను ఎంచుకున్నారు. అదే ఫిజిక్స్ మరియు మ్యాథ్స్. అంటే ఆ రికార్డ్ కవరే ఒక కాస్మిక్ యూజర్ మాన్యువల్ అన్నమాట. ఈ సూచనలు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఇది ఫిజిక్స్తో రాసిన ఒక రొసెటా స్టోన్ లాంటిది. ఉదాహరణకి టైంను కొలవడానికి హైడ్రోజన్ అణువును వాడారు. ఆ టైం యూనిట్తో రికార్డ్ను ఎంత స్పీడ్లో తిప్పాలో బైనరీ కోడ్లో చెప్పారు. అందులోని సిగ్నల్స్ను చిత్రాలుగా ఎలా మార్చాలో కూడా డయాగ్రామ్స్ ఉన్నాయి. చివరగా మనం ఎక్కడున్నామో చెప్పడానికి మన సూర్యుడి లొకేషన్ను 14 పల్సర్ల ఆధారంగా మ్యాప్ చేశారు. అంటే ఏ అడ్వాన్స్ నాగరికత అయినా దీని భాషతో సంబంధం లేకుండా డీకోడ్ చేయగలదు. సో ఇలా ఎన్నో విభిన్న సంస్కృతులు, శబ్దాలు, చిత్రాలతో నిండిన ఈ గోల్డెన్ రికార్డ్ తన సుదీర్ఘమైన ఒంటరి ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
ఈ రికార్డ్ కేవలం మన ప్రపంచం ఎలా ఉందో చెప్పే ఒక డాక్యుమెంట్ కాదు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో చెప్పే ఒక ఆశ. అంటే అన్ని గొంతుకలకు విలువ ఇచ్చే, భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించే ఒక గ్రహం అనే ఆశ అన్నమాట. చివరిగా కార్ల్ సాగన్ చెప్పినట్టు, బహుశా ఈ సందేశాన్ని పంపడం వెనుకున్న అసలు ఉద్దేశ్యం అంటే ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మనం చేసిన ఈ ప్రయత్నమే అన్నిటికంటే గొప్ప సందేశం కావచ్చు.